హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు కూడా మనం ప్రొనౌన్స్ నేర్చుకున్నాం, వర్బ్స్ నేర్చుకున్నాం అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి టెన్సెస్ అనేవి కూడా నేర్చుకున్నాం. అంటే ఓన్లీ నేమ్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. తెలుసు కదా మనకి ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? మొత్తం 3 టెన్సెస్ ఉంటాయి. ఒక్కో టెన్స్కి సబ్ టెన్సెస్గా 4 సబ్ టెన్స్ ఉంటాయి. అట్లా మొత్తం 12 సబ్ టెన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకుందాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్క టెన్స్ అర్థం చేసుకుంటాం మనకి మిగిలిన 11 టెన్సెస్ కూడా అర్థమవుతుంది. సో నేను చెప్పేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఒక ఫార్మేట్ ఇచ్చాను. హెల్పింగ్ వర్బ్ అని, మెయిన్ వర్బ్, స్ట్రక్చర్, యూసేజ్, హింట్స్ అని ఇచ్చాను. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఒక్కొక్కటి అది ఎక్కడ యూజ్ చేస్తారు, హింట్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి మనం ఎట్లాంటి హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయం. ఓకే, తర్వాత మెయిన్ వర్బ్. దీంట్లో మెయిన్ వర్బ్ ఏముంటుంది? V1 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనం నేర్చుకున్న వర్బ్ ఫామ్స్ V1, V2, V3 నేర్చుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో సింపుల్ టెన్స్లో మనం ఏ వర్బ్ యూజ్ చేస్తాం? ఏ ఫామ్ని? V1 ఫామ్ని యూజ్ చేస్తాం. సో దీని ఒక స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దీని యొక్క స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు, ఇది యూనివర్సల్. అంటే ఎప్పటికీ కూడా మీ స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది. మనం ఏ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్తున్నామంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కంపల్సరీ ఇది ఉండాల్సిందే, అంతే. తర్వాత యూసేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు దీన్ని? రెగ్యులర్ యాక్షన్స్కి. అంటే రెగ్యులర్గా మనం చేసే డే టు డే లైఫ్లో చేసే రెగ్యులర్ యాక్షన్స్ ఉంటాయి కదా. వాషింగ్, ఈటింగ్, డ్రింకింగ్, ఇట్లాంటి నార్మల్గా రెగ్యులర్ యాక్షన్స్కి చేసే వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ ఏముంటాయి మనకి? చెప్పండి ఒకసారి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో అట్లా సన్ తూర్పున ఉదయించేదాన్ని, అట్లాంటివి యూనివర్సల్ ట్రూత్స్ అంటాం. యూనివర్సల్ ట్రూత్స్కి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్సే యూజ్ చేస్తాం, అంతే. ఇక ఈ యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినాయి అని అంటే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, వేరే టెన్స్ రాదు. ఓకే, తర్వాత ప్రోవర్బ్స్ అంటే ఏంటి? నినాదాలు చెప్తాం కదా, ప్రావర్బ్స్ చెప్పేటప్పుడు అవి. తర్వాత హింట్స్. సో మనకి ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తాడనంటే ఒక సెంటెన్స్ ఇచ్చి డాష్ ఇచ్చి డాష్ని ఫిల్ చేయమంటాడు. సో మనకి అది ఏ సెంటెన్సో ఏ టెన్సో అని మనకి ఎట్లా తెలియాలి? సో సింపుల్. నేర్చుకునే ముందు వరకు కూడా హార్డ్గానే అనిపిస్తుంది. సో నేర్చుకునేటప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ హార్డ్గానే ఉంది, ఇక్కడ నేర్చుకుంటూ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ టెన్సెస్ అనేవి ఒక సముద్రం వంటిది అని అందరూ అంటారు. అంటే మనం ఎంత నేర్చుకున్నా కూడా అది ఒడవని సబ్జెక్ట్ ఈ టెన్సెస్ అనేవి. సో మనం కొంచెంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఫస్ట్ మనకి ఆ సెంటెన్స్ చూడగానే అది ఏ టెన్సో మనకు అర్థం కావాలి. అంటే హింట్స్, దాంట్లో ఏమైనా హింట్స్ ఉంటాయా లేవా అని చూడాలి. ప్రతి సెంటెన్స్లో హింట్స్ అయితే ఉంటాయి. సో మనం వీటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూస్తే దీనికి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి హింట్స్ ఏముంటాయంటే డైలీ. అంటే ఇక్కడ మనం చూసినాం కదా రెగ్యులర్ యాక్షన్స్ అంటే ఏముంటాయి? డైలీ, ఆల్వేస్, రెగ్యులర్లీ, జనరల్లీ, నార్మల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ అంటే ఏంటి? తరచుగా, ఎవ్రీడే, వీక్, మంత్, ఇయర్, సమ్టైమ్స్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్లీ అండ్ సెల్డమ్. ఓకే, ఈ హింట్స్ మనకు కనబడిందంటే అది పక్కా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకసారి ఇవన్నీ కూడా మీ మైండ్లో రివైజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు ఇక్కడ ఆన్సర్స్ చూడకండి, ఒక్కదానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఐ డాష్ మిల్క్ ఎవ్రీడే. ఈ యొక్క సెంటెన్స్ అనేది మన ఎగ్జామ్లో ఇచ్చిండు అనుకుందాం. ఇక్కడ మనకు ఐ డాష్ మిల్క్ ఎవ్రీడే అంటే ఇది ఏ టెన్స్ అన్నది మనకు ఎట్లా తెలియాలి? చూడండి, ఇక్కడ ఎవ్రీడే అని ఉంది. ఎవ్రీడే అంటే ఏంటి? ప్రతిరోజు జరిగే పని.
ప్రతిరోజు అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ అది జరిగే యాక్షన్ మనం ఏ టెన్స్లో ఉపయోగిస్తాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అది మనకు తెలిసింది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇక్కడ ప్రతిరోజు జరుగుతుందని ఒక హింట్ ఇచ్చిండు, సబ్జెక్ట్ ఇచ్చాడు ఐ డాష్, వర్బ్ దగ్గర డాష్ పెట్టిండు, ఆబ్జెక్ట్ ఇచ్చిండు మిల్క్. సో మనకేం కావాలి, వర్బ్ ఫామ్ కావాలి. సో ఇక్కడ ఉంది యామ్ డ్రింకింగ్ ఉంది. అసలు మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి హెల్పింగ్ వర్బే యూజ్ చేయం మనం కదా. సో యామ్ అనేది మనకి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ V4 ఉంది, డ్రింకింగ్ ఉంది. సో ఇది కాదు ఆన్సర్. సో డ్రాంక్, ఇక్కడ V2 ఉంది. డ్రాంక్ అనేది మనం నేర్చుకున్నాం కదా ఎంతసేపు వర్బ్ ఫామ్స్లో. డ్రాంక్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయం, V2 ఓన్లీ V1 యూజ్ చేస్తాం. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డ్రింక్ అనేది V1. మనకి ఈ ఆన్సర్ తెలిసినా కూడా ఈ ఉన్న ఆప్షన్స్ అది ఏ వర్బ్ ఫామ్స్లో ఉందో చూసుకోండి ఒకసారి. ఇట్లా చూసుకోవడం వల్లనే మనకి టెన్సెస్ అనేవి కరెక్ట్గా అర్థమవుతాయి. సో ఈ ఫస్ట్ డే ఫామ్ V4 ఫామ్లో ఉంది కాబట్టి ఈ టెన్స్ కాదు, ఈ వర్బ్ కాదు. ఇది V2 ఫామ్లో ఉంది కాబట్టి ఈ వర్బ్ కాదు. మనకు కావాల్సింది V1. సో ఇది V1. సో ఇదేంటిది, హ్యావ్ డ్రంక్ అని ఎందుకు ఇచ్చిండు, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేయం కదా. సో ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ ఏంటిది, సి డ్రింక్. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్లనే చెప్పండి. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం ఇప్పుడు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, వి డాష్ అవర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ. ఇక్కడ ఉన్న మనకి హింట్ ఏంటి, రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ ఇది. సో మనకేం కావాలి, వర్బ్ కావాలి. వర్బ్ ఉండాలి, వితౌట్ హెల్పింగ్ ఫామ్ ఉండాలి. వర్బ్ అనేది V1 ఫామ్లో ఉండాలి. సో మెట్ అనేది ఏ వర్బ్ ఫామ్, V2. సో V2 మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఆర్ మీటింగ్, మనకి V4 ఎందుకు, ఇది V4 మళ్ళీ హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ మనకెందుకు, సో మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ నన్ను ఎట్లాగో మనకి ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ మీట్ అనేది ఉంది కదా V1 మనకి. సో వీ మీట్ అవర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ, కరెక్ట్గా సరిపోయింది. సో ఇది ఆన్సర్ సి. నెక్స్ట్ షీ డాష్ టు టెంపుల్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఉన్న హింట్ ఏంటి, ఎవ్రీ మార్నింగ్. సో ఎవ్రీ మార్నింగ్ అనేది మనకి ఈ సెంటెన్స్లో ఈ ఎగ్జాంపుల్లో ఉన్న హింట్. సో మనకేం కావాలి, వర్బ్ ఫామ్ కావాలి. ఈ వర్బ్ ఫామ్ కూడా మనకి ఎట్లుండాలి, V1 ఫామ్లో ఉండాలి, వితౌట్ ఎనీ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సో ఈజ్ గోయింగ్ అనేది అవుతుందా ఆన్సర్, కాదు, ఎందుకంటే V4. సో మనకు అవుతుంది. సో నెక్స్ట్ వెంట్ అంటే ఏంటి, మనం నేర్చుకున్నాం కదా, గో వెంట్ గోన్. సో వెంట్ అనేది ఏ ఫామ్ అవుతుంది, V2 అవుతుంది. నెక్స్ట్ గో అనేది V1 అవుతుంది. ఇది కూడా చూడండి. నెక్స్ట్ గోస్ కూడా V1 అవుతుంది. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ చేయాలంటే మనం దీని తర్వాత దీని గురించి మాట్లాడుకోవాలి, ఈ ఈఎస్ గురించి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ ఈ గోస్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు వర్బ్కి ఈఎస్ యాడ్ అవుతుంది. సో V1 ఆన్సర్ అవుతుంది. ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇట్లా గోస్ అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, నేను ఒక టేబుల్ ఫార్మాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఐ వి యూ దే హీ షీ ఇట్ ఉన్నాయి కదా. సో ఏ ప్రొనౌన్ వచ్చినప్పుడు వర్బ్కి మనం ఈఎస్ ఆర్ ఎస్ యాడ్ చేయాలన్నది ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఇక్కడ ఐ స్పీక్ ఇంగ్లీష్లో నేను ఐ స్పీక్స్ ఇంగ్లీష్ అని ఎందుకు రాయకూడదు, ఐ స్పీక్స్ అని రాయొచ్చు కదా, ఐ స్పీక్స్ ఇంగ్లీష్ అని రాయొచ్చు కదా. కానీ ఎందుకు రాయకూడదు అని అంటే ఐ స్పీక్స్ అని రాయకూడదు. ఎందుకంటే హీ షీ ఇట్
అని ఐ షీ ఇట్ అండ్ సింగులర్స్. హై ఐ హీ షీ ఇట్ అండ్ సింగులర్స్ అంటే ఏంటి? ఏకవచనాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈఎస్ని కానీ ఎస్ని కానీ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఐ అనేది సింగులరా? కాదు. ఐ అనేది మనం ఎప్పుడైనా కూడా ప్లూరల్ బహువచనంగానే తీసుకుంటాం. సో అందుకే నేను ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయలేదు. ఐ స్పీక్ ఇంగ్లీష్ అని రాశాను కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఈఎస్ కానీ ఎస్ కానీ ఎప్పుడు మనం యాడ్ చేస్తామంటే హీ షీ ఇట్ అని సింగులర్స్ వచ్చినప్పుడే. గుర్తుపెట్టుకోండి, సింగులర్స్ ఎస్ కాబట్టి ఎస్ యాడ్ చేస్తాం. ఎస్ కానీ ఎస్ యాడ్ చేస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏమన్నా సింగులర్స్ వచ్చినప్పుడే, ఇది ఒక హింట్ లాగా గుర్తుపెట్టుకోండి, ట్రిక్ లాగా. సింగులర్స్ వచ్చినప్పుడు మనం లాస్ట్కి ఎస్ యాడ్ చేస్తాం ఆర్ ఈఎస్ యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన అట్లయితే ఈ చార్ట్ మీరు ఈజీగా చెప్తారు. ఇప్పుడు చెప్పండి, ఐ అనేది ప్లూరల్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ లాగా ఇచ్చిన చూడండి, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, వి అనేది ప్లూరల్ కదా. ప్లూరల్ అయితే ఏం రావాలి మనకి? నార్మల్ ఈఎస్ రావద్దంటే వి స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ యూ స్పీక్ ఇంగ్లీష్. యూ అనేది కూడా ఎప్పుడైనా ప్లూరల్ అవుతుంది. యూ అనేది మనం ఎట్లా సంబోధిస్తాం? మీరు అంటాం కదా. సో అట్లా దే వారు. సో దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడికి అయిపోయింది స్పీక్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ హీ షీ ఇట్ రమేష్ అండ్ రమేష్. ఇవి వచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేస్తాం మనం? హీ షీ ఇట్ రమేష్ అనేది సింగులర్ కదా. సో మనం ఏం యాడ్ చేయాలి? సింగులర్స్ కదా. సింగులర్స్ అంటే ఏం యాడ్ చేయాలి? ఎస్ యాడ్ చేసినాం. సో ఇట్లా